మీ బాస్ రేవంత్ రెడ్డియా లేకపోతే ఐపీసీనా? మీరు ఏ విధంగా, లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబమా? మీరు చాలా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది డీజీపీ గారి విషయంలో. అంటే చట్టం అధికార పార్టీలో ఉంటే ఏం చేసినా నడుస్తుంది. అధికార పార్టీలో ఉంటే పోలీసు వాళ్ళు వీళ్ళని తన్నినా నడుస్తుంది. అధికార పార్టీలో ఉంటే బెల్ట్తో మరి బాధితులను కొట్టినా నడుస్తుంది. ఇదే కదా. తర్వాత మూడోది, కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లిలో చిన్న కార్పంలో దళితులను విచక్షణ రహితంగా కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. అదే ఓట్లన్నాడు. ఇంతవరకు ఒక్క అక్యూజ్ను కూడా అరెస్ట్ చేయలేదు. ఎస్ఐని అడిగితే ఆయన నీళ్లు నములుతున్నాడు. అంటే దీని అర్థం ఏంది? అధికార పార్టీ వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు నిందితులను అరెస్ట్ చేయరా? ఇదేనా మరి చెప్తున్నది? ఆర్టికల్ 21 రాజ్యాంగం ఏం చెప్తున్నది? జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది. ఇప్పుడు మాకు బందోబస్తు ఇవ్వకుండా, మాకు రక్షణ ఇవ్వకుండా, మేమిచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మీరు మాత్రం నిందితులందరినీ కూడా వదిలేసి మీ కళ్ళ ముందర నిందితులు గుత్పకట్టలు తీసుకొని విచక్షణ రహితంగా కొడతా ఉంటే వాళ్ళని మీరు వదిలేసి నిందితులను అరెస్ట్ చేయకుండా ఉంటే ఏ విధంగా ఇది న్యాయం అవుతుంది? ఏ విధంగా? వై ఈజ్ ఇట్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్, దట్ ఈస్ రైట్ టు లైఫ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఐ వాంట్ ద డీజీపీ సార్ టు క్లారిఫై ఆన్ దిస్. ఎందుకు మీ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? మీ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? మీ డిఎస్పీ మరి ఇంతవరకు మీరు ఆ మన్నె క్రిషాంక్ ఒక ట్వీట్ చేసినందుకు మీరు ఆయన దాదాపు 10 రోజుల పాటు మీరు చెంచల్గూడ జైల్లో పెట్టిండ్రు. మేఘాల మీద అరెస్ట్ చేసిండ్రు. ఆయన చేసింది ఏంది? ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేసిండ్రు అనే దాని మీద ఒక నోటీస్ను ఆయన ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ చేస్తే మేఘాల మీద టాస్క్ ఫోర్స్ వచ్చి ఆయనను తీసుకొని రాత్రికి రాత్రి ఏమంటారు భార్యలకు చెప్పకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండ్రు. కుటుంబ సభ్యులకు ఎవరికి చెప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి దాదాపు 10 రోజుల పాటు అతన్ని జైల్లో పెట్టిండ్రు. కానీ ఈ విషయంలో ఇంతవరకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు. ఒక అక్యూజ్ను కూడా పట్టుకోలేదు. కళ్ళ ముందర నేరం జరుగుతుంటే ఆ నేరం చేస్తున్న వాడిని పట్టుకోకుండా వదిలేసిండ్రు. ఇలా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉన్నారని స్పష్టమైన సమాచారం ఉన్నది. మరి ఎమ్మెల్యేని తీసుకొచ్చి కూర్చోబెట్టండి పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు మన్నె క్రిషాంక్ని అరెస్ట్ చేసిండ్రు. డాక్టర్ వంశీకృష్ణ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఆయన కూడా ఇంటరాగేట్ చేయండి. ఆయన కాల్ డీటెయిల్స్ మొత్తం చూడండి. బ్రింగ్ ఆల్ ఈజ్ CDRs. కాల్ డీటెయిల్స్ అని తీసుకొచ్చి వెరిఫై చేయండి. ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ డీటెయిల్స్, వాళ్ళ టవర్ లొకేషన్, అదేవిధంగా ఎమ్మెల్యే కాల్ డీటెయిల్స్ అవన్నీ మ్యాచ్ చేయండి. మీకు అద్భుతమైన సాఫ్ట్వేర్ ఉన్నది కదా, అవన్నీ మ్యాచ్ చేసి చూడండి. 2 నిమిషాల్లో మీకు నిందితులు దొరుకుతారు. మరి ఎక్కడ పోయింది టాస్క్ ఫోర్స్? అంటే బీఆర్ఎస్ నాయకులు, మరి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా పర్వాలేదు, వీళ్ళని తన్నినా పర్వాలేదు, వీళ్ళని చంపినా పర్వాలేదు, వీళ్ళ చేతులు కొట్టినా పర్వాలేదు, దళితులు వీళ్ళందరూ ఏమైనా, బీసీలు ఈసీలు ఏమైనా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీలు మాత్రం క్షేమంగా ఉండాలి అనేదే మీ ధోరణి అనిపిస్తుంది. అదేవిధంగా మన్నెవారిపల్లిలో మైనారిటీ వాళ్ళను ఘోరంగా కొట్టిండ్రు. అంటే మీరు ఏ వర్గాలకు రక్షణ ఇస్తున్నారు? మీరు ఎందుకోసం ముఖ్యమంత్రి అయినరు? మీరే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి మీరే ఆన్సర్ చెప్పాలి. అర్జెంటుగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. నాగర్ కర్నూలు జిల్లాలో మరి ముఖ్యంగా అచ్చంపేట ప్రాంతం, కొల్లాపూర్ ప్రాంతం మాఫియా చేతుల్లోకి పోయింది. లా అండ్ ఆర్డర్ పోలీసుల చేతిలో లేదనేది స్పష్టంగా తెలిసిపోయింది. నిజంగా పోలీసుల చేతుల్లో ఉంటే ఇప్పటికల్లా నిందితులు పోలీస్ స్టేషన్లు ఉండాలి. ఇప్పటికల్లా నిందితులు జైలుకు పోవాలి రిమాండ్ అయ్యి. కానీ అది జరగలేదు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంది? మీరు ఆ మాఫియా గ్యాంగులు ఇద్దరు కూడా కలిసిపోయినరు. మీ ఆదేశాల మేరకే నడుస్తా ఉన్నది. ఇక్కడ ఒక అరాచక వ్యవస్థ నడుస్తున్నది. మీరేమైనా చేసుకోండి, ఈ 5 సంవత్సరాలు మేము చంపుతాం, గుత్పగడ్డలతో కొడతాం, మీరు వీడియోలు తీసుకుంటే తీసుకోండి, ఏమైనా చేయండి, మేము చేసేది చేస్తామని అంటున్నారు. మరి ఇదేనా మీరు చేయాలనుకున్నది? మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, చేతులు జోడించి మీరు హోంమంత్రి, ఈ తెలంగాణ ప్రజల 4 కోట్ల మంది రక్షణ మీ చేతుల్లో పెట్టింది తెలంగాణ. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలే మీ కుటుంబ సభ్యుల ఆదేశాల మేరకే మీ సొంత నియోజకవర్గంలో గుత్పకట్టెలు తీసుకొని కొడతా ఉన్నారు. అంటే మరి దీనికి అర్థమైంది, నేను ఏమైనా చేస్తా, మీరు ఏమైనా చేసుకోండి అని అర్థమా? దీని మీద ఒక్కసారి మరి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మీడియా మిత్రులు, మరి అందరు కూడా సీనియర్ సిటిజన్స్ అందరు కూడా దీని గురించి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇది మామూలు విషయం కాదు. ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే బాలరాజ్ గారి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. అదేవిధంగా సీనియర్ నాయకుల ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఒక్కటే కాదు, మిగతా ప్రతిపక్ష పార్టీలు అందరి ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. వీళ్ళ దందాలు అడ్డుకుంటే ఆ అడ్డుకున్న ప్రజల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నది. వీళ్ళ దందాలు, ఇసుక దందా కానీ ఇంకేవైనా దందాలు కానీ, ఇవన్నీ ఈ ల్యాండ్ మాఫియా దందాలకు ఇవన్నీ అడ్డుకుంటే
వీళ్ళ ప్రాణాలకు ప్రమాదం ఉన్నది. అందుకొరకు నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తులకైనా, ఏ ప్రతిపక్ష పార్టీల నాయకులకైనా